తెలియజేసే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సండే హాలిడే ఉంటుంది. మండే రోజు నుంచి బడ్జెట్కి సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. ఒక 3-4 రోజుల పాటు బడ్జెట్కి సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. దాని తర్వాత ప్రాజెక్టులకు సంబంధించి కూడా 3 రోజులు ఖచ్చితంగా చర్చిద్దామని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అవసరమైతే 2 రోజులు కంటిన్యూగా ఇరిగేషన్కి అదేవిధంగా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి చర్చ జరుపుదామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా సభకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే జాయింట్ సెషన్ ద్వారా ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ చేద్దాము, ప్రజలకు వాస్తవాలను తెలియజేద్దామని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక ఈ సభను ఎక్కువ రోజులు కంటిన్యూ చేద్దామని ప్రభుత్వం భావిస్తున్నా ఈ మధ్యలోనే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక వారం నుంచి 10 రోజుల వరకు ఈ సెషన్స్ కొనసాగే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ కూడా ఈ సభలకు అటెండ్ అవుతారు. ఈరోజు బడ్జెట్ ప్రసంగం అంటే గవర్నర్ ప్రసంగం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు హాజరు కాకపోయినా రేపు ధన్యవాద తీర్మానం చేయడానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో కాకుండా నార్మల్గా సభలకు వస్తారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ రాలేదు. ఇక రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత తొలిసారి ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర గీతాన్ని ఆలపించే అవకాశం ఉంది. 4 రోజుల క్రితం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను డిక్లేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు రాష్ట్ర గీతం లేకుండే ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేయలేదు. ఈసారి అధికారికంగా 4 రోజుల క్రితం డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో గవర్నర్ స్పీచ్ అనంతరం జాతీయ గీతం ఆలపన ఉంటుంది. దాని తర్వాత రాష్ట్ర గీతం ఆలపించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఈ బడ్జెట్ సమావేశాలు ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది ఈ అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన అంశం కావచ్చు, ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. దీనికి సంబంధించి తెలంగాణలో ఒక మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇదే అంశం అసెంబ్లీ సమావేశాల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో కేసీఆర్ను ఉద్దేశిస్తూ కొద్దిగా అభ్యంతరకరమైన భాష వాడారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి కేసీఆర్కి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం కూడా అసెంబ్లీలో రప్చర్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ప్రజాస్వామిక వాతావరణంగా ఈ అసెంబ్లీ సమావేశాలు నడపాలని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వం అనేక విషయాల్లో వైఫల్యం చెందుతుంది. ముఖ్యంగా ఈ గ్యారంటీ కార్డులను, గ్యారంటీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసే విషయంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. ఈ అంశాన్ని హైలైట్ చేయాలని ప్రతిపక్షం భావిస్తూ ఉంది. సో మొత్తానికైతే 11:30కు ఈరోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి.